జనగాం డిస్టిక్లో కామారెడ్డిగూడెంలో బోర్ పాయింట్ చూస్తున్నాము. ఆ బోర్ పాయింట్ చూడటం వల్ల ఈ యొక్క ల్యాండ్ లోపల నాస్తిక్లో గంగా ప్రవహించినట్టుగా ఇక్కడ కూడా వాటర్ ప్రవహించాలి, గంగా యమున సరస్వతి లాగా. ఈ ల్యాండ్ లోపల నివసించే యజమాని ఈ పంటకు అర్హుడై ఇక్కడి పంటలు మంచిగా పండాలని ఆ భగవంతునితో కోరుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నాను, ఈ కొబ్బరికాయ కనుక లేస్తే అక్కడ వాటర్ ఉన్నట్టుగాను గమనించండి. ఇక్కడ ఒక పాయింట్ చూపించాను చూడండి, ఇక్కడ కొబ్బరికాయ ఆగడం లేదు. ఒక్కనే నేను వస్తుంటా, నువ్వు ఒక్కనే. ఈ ల్యాండ్ లోపల వాటర్ చెక్ చేస్తున్నాను. చూడండి, కొబ్బరికాయ లేస్తుంది. ఇక్కడ వాటర్ ఫాల్, వాటర్ యొక్క చుట్టుపక్కల ఉన్న వాటర్ మొత్తం ఈ యొక్క ప్లేస్లో నిల్వగా ఉంది. ఇక్కడ నిల్వగా ఉన్నందున బోర్ పాయింట్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. చూడండి, ఓకే, అట్లనే పెట్టు, ఉండని. ఈ రాడ్స్ ద్వారా కూడా బోర్ పాయింట్ చెక్ చేస్తున్నాను. పూర్వీకాలంలో ఇలాంటి రాడ్ ద్వారానే బోర్ పాయింట్ చెక్ చేశారు. అప్పుడు భూగర్భ శాఖ వాళ్లకు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ లేదు. ఈ ఇన్స్ట్రుమెంట్తోనే ఈ భూమిలో వాటర్ ఎక్కడ ఉంది, ఖనిజాలు ఎక్కడ ఉన్నాయి అనేది చెక్ చేశారు పూర్వీకాలం. ఇప్పుడు మేము అదే కదా, అంటే వాటర్ ఎక్కడ ఉందని చూస్తున్నాం. ఈ యొక్క రాడ్స్ మూమెంట్ తిరిగినప్పుడు అక్కడ వాటర్ ఉన్నట్టుగా, రౌండ్ ఆఫ్ అయినట్టుగా ఇట్లా చూడండి. ఇక్కడికి రాగానే ఇవి ఆటోమేటిక్గా తిరుగుతున్నాయి ఈ రాడ్స్. పూర్వకాలంలోనే చెక్ చేసే విధానం బట్టి మేము కూడా చెక్ చేస్తున్నాం. ఈ బోర్ పాయింట్ చూపి దగ్గర ఇక్కడ బోర్ పాయింట్ చూపించాము. ఇక్కడ కనుక బోర్ కనుక వేస్తే వాటర్ జలం అనేది పైకి తన్నుకుంటూ వస్తుంది. అలాంటప్పుడు ఈ యొక్క పంటలు మంచిగా పండుతాయి. ఈ ల్యాండ్ లోపల మంచి ధనం, సమృద్ధిగా, ఐశ్వర్యం, ఆనందంతో ఈ యొక్క యజమాని సంతోషంగా ఉంటాడు.